أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فاستفتهم أهم أشد خلقا أم من خلقنا إنا خلقناهم من طين لازب بلى أجبت ويسخرون وإذا ذكروا لا يذكرون وإذا رأوا آية يستسخرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం చివరిగా అవతరింపజేసిన దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 37వ అధ్యాయం 11, 12 వాక్యాల అరబీ మూలమును విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో దైవం ఒక ప్రశ్నను అడగడం జరుగుతుంది. సహజంగా మనిషికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి ప్రకృతి, మరి ఇందులో రకరకాలైనటువంటి జీవరాశులు, వీటినన్నింటినీ ఒక్క దైవం ఏ విధంగా సృష్టించాడు? ఎందుకంటే మనిషి ఆలోచనలు కూడా అతనిలాగే బలహీనంగా కనబడుతూ ఉంటాయి. మనిషి కాసేపు పనిచేయగానే అలసిపోతాడు. అదేవిధంగా దైవము ఇంత గొప్ప ప్రకృతిని, సృష్టిని ఒక్కడు ఏ విధంగా సృష్టించాడు అని అతనికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఒక్కడు కాదు, అతనికి సహాయం చేయడం కోసము, దైవానికి సహాయం చేయడం కోసము చాలామంది ఉంటారు అని సహజంగా తన గురించి ఏ విధంగా అయితే ఆలోచన ధోరణి కలిగి ఉంటాడో దైవం గురించి కూడా అదే విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. తద్వారా అతనికి దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు అన్నమాట. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఆలోచించే విధానానికి, మీ పనులకు అతీతంగా ఉండేవాడి మీ దైవము. సుబ్హానల్లాహి అమ్మా యుష్రికూన్ అన్నాడు దైవం. అంటే మీరు ఆలోచన చేసేదానికి పూర్తిగా అతీతంగా ఉండేవాడి దైవం. మరి చూడండి, ఒక ప్రశ్నని ఇక్కడ సంధిస్తున్నాడు. అదేమిటంటే, మనిషిని సృష్టించడం కష్టమా, లేక ఈ సకల జీవరాశులను సృష్టించడం కష్టమా? మహాశైలారా, చూడండి, మనిషి ఇంకా సకల జీవరాశులు, దైవం కేవలం మనిషిని కాదు, అనేక జీవరాశులను సృష్టించాడు. మనకు తెలియనటువంటి అనేక కోటాను కోట్ల జీవరాశులు మన చుట్టూ కూడా ఉన్నాయి. మహాశైలారా, వీటిని అన్నింటినీ సృష్టించడం, మరి మనిషిని సృష్టించడం ఏ విధంగా దైవానికి కష్టమవుతుంది? ఇదే విషయాన్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మేము మనిషిని మట్టితోటి సృష్టించాము. మరి ఎవరైతే దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్లకు ఇది ఏ మాత్రం కూడా ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే కోటాను కోట్ల జీవరాశులను సృష్టించినటువంటి దైవము అదేవిధంగా మనిషిని కూడా సృష్టించాడు. అనేక జీవరాశులను సృష్టించినటువంటి దైవానికి మనిషిని సృష్టించడము ఒక కష్టమా? ఇంకా ప్రశ్నిస్తుంటాడు, మరణించిన తర్వాత ఎవరు ఈ మనిషిని లేపుతారు అని ప్రశ్నిస్తుంటాడు. మరి ఎవరైతే మొట్టమొదటగా పుట్టించాడో ఆ దైవమే తిరిగి లేపుతాడు. ఒకసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించడం కష్టమవుతుందా? కాబట్టి ఒక నిజమైనటువంటి దైవదాసుడు అల్లా యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన మహిమలు, ఆయన ఘనత, గొప్పతనం చూసి అతని మనసు కృతజ్ఞతతోటి, దైవం పట్ల భీతితోటి నిండిపోతుంది. మరి ఎవరికైతే మరి దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదో, ఎప్పటి వరకైతే అతను దైవాన్ని కూడా తనలాంటి బలహీనమైనటువంటి మనిషిగా అతను భావిస్తుంటాడో, ఈ ప్రకృతిని, ఈ జీవరాశులను చూచి అతను ఒకే దైవం సృష్టించాడు అన్న ఆ సత్యాన్ని నమ్మడానికి
మరి అతను వెనుకడుగు వేస్తుంటాడు. మహాశైలారా, దైవం ఇదే చెప్తున్నాడు, మీరు ఎంత చెప్పినా వారు వినిపించుకోరు. ఎన్ని సూచనలు మీకు వాళ్ళకు చూపించినా కూడా వారు దానిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇంకా అంటారు, ఇది కేవలము మాయాజాలమే అంటుంటారు. లేదయ్యా, మరణం తర్వాత ఒక జీవితం ఉన్నది. ఆ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పనిని గురించి నువ్వు సంజాయిషించుకోవాల్సి ఉన్నది. నీ ప్రభువు ముందు నువ్వు నిలబడవలసి ఉన్నది అని ఎవరికైనా మనం చెప్పామనుకోండి, ఎవరికైతే పరలోకం పట్ల, మరణానంతర జీవితం పట్ల నమ్మకము, విశ్వాసము ఉండదో వాళ్ళు అంటారు, ఏమిటి, మేము చనిపోయిన తర్వాత, మట్టిగా మారిపోయి అస్థిపంజరంగా మారిపోయిన తర్వాత, మా ఎముకలు కుళ్ళిపోయి కృషించి నశించిపోయిన తర్వాత తిరిగి మమ్మల్ని లేపడం జరుగుతుందా? ఇది ఎక్కడైనా ఇంతవరకు జరిగిందా అని మనిషి ప్రశ్నిస్తూ ఉంటాడు మహాశిలారా. ఎందుకంటే అతనికి ఏదైనా కళ్ళ ముందు కనబడితేనే అతను నమ్మడానికి ముందుకు వస్తుంటాడు. కానీ ఒక విషయం మర్చిపోతుంటాడు. అదేమిటంటే అతనికి తెలియనటువంటి విషయాలను కూడా, కనిపించినటువంటి విషయాలను కూడా అతను నమ్ముతూ ఉంటాడు. ఆ విషయం అతనికి తెలియదు. ఉదాహరణ చూడండి, మనము మన శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ మన కంటికి కనబడుతుందా? కనబడదు. నా కంటికి కనబడదు కదా, నాలో ఆత్మ లేదు అంటే ఇది ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. అదేవిధంగా మన చుట్టూ గాలి ఉంటుంది, మన కంటికి కనబడదు. కనబడడం లేదు కదా, గాలి లేదంటే ఎవరన్నా నమ్ముతారా? అదేవిధంగా చూడండి, మనం ఫోన్లో మాట్లాడుకుంటుంటాం, కానీ కనిపించే తీగలు ఏమి కూడా ఉండవు. కానీ ఎక్కడో దూరంలో ఉన్నటువంటి అమెరికాకు మనము సెకండ్లలో మాట్లాడుతుంటాం. మరి ఆ విద్యుదయస్కాంత తరంగాలు మన చుట్టూ కూడా ఉంటాయి. అవి మన కంటికి కనబడతాయా? కనబడవు. నా కంటికి కనబడడం లేదు కదా, ఏమి కూడా లేదు అంటే అది నిజమవుతుందా? అదేవిధంగా మహాశైలారా, మన కంటికి కనబడినటువంటి విషయాలను మనకు తెలియకుండానే నమ్ముతున్నప్పుడు మరణానంతర జీవితం ఉన్నది అన్న విషయాన్ని నమ్మడానికి మనిషి ఎందుకు సంకోచిస్తున్నాడు? ఉదాహరణకు చూడండి, ఈ ప్రపంచంలో అనేక మంది నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. భయంకరమైనటువంటి మారణకాండకు పాల్పడుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ శిక్ష ఈ ప్రపంచంలో మరి దక్కుతుందా? వాళ్ళని శిక్షించగలుగుతున్నామా మనము? లేదే. అదేవిధంగా అనేక మంది మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వారు తక్కువ వయసులోనే చనిపోతున్నారు. మరి వారు చేసినటువంటి మంచి పనులకు ఆ పుణ్యాలు కానివ్వండి, లేకపోతే ఆ స్వర్గం కానివ్వండి, వాళ్లకు దక్కుతుందా ఈ ప్రపంచంలో? లేదు కదా. కాబట్టి చెడ్డ పనులు చేసేవారిని శిక్షించడం కోసము, మంచి పనులు చేసేవారికి మరి ఆ స్వర్గాన్ని ఇవ్వడం కోసము తప్పనిసరిగా మరొక జీవితం అనేది కావాలి మహాశైలారా. ఇది సహజంగా మనం ఆలోచన చేసినట్లయితే నిజమే కదా. దైవం అనేవాడు ఉన్నట్లయితే మరి నిశ్చయంగా న్యాయం అనేది జరగాలి. ఈ ప్రపంచంలో ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో, ఎవరైతే మరి ఈ విధంగా అత్యాచారాలకు గురవుతున్నారో వారికి న్యాయం దక్కాలి అంటే తప్పనిసరిగా మరొక జీవితం అనేది కావాలి. కాబట్టి మహాశైలారా, మరి దైవము అదే విషయాన్ని చెప్తున్నాడు. మీరు చనిపోయి మట్టిగా మారిపోయి అస్థిపంజరంగా మారిపోయినా కూడా దైవం మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఎందుకంటే నశించిపోయేది శరీరం, నశించినది ఆత్మ, మన ఆత్మ మహాశైలారా. కాబట్టి దైవం తెలియజేస్తున్నాడు. వారంటారు, ఏంటి, మేము మరి మా తాత ముత్తాతలు కూడా లేపబడతారా? దైవం తెలియజేస్తున్నాడా? నిస్సందేహంగా మొట్టమొదటి మానవుల నుండి చిట్ట చివరి మానవుల వరకు అందరూ కూడా ఒకేసారి లేపబడతారు. మీరు అందరూ కూడా తీర్పు దినాడు హాజరవుతారు. వరుసలుగా బారులుగా మరి నిలబడి దైవం ముందు మీ యొక్క కర్మల గురించి మీరు సమాధానం చెప్పుకుంటారు. దైవము ప్రతి ఒక్కరిని పేరు పేరున మరి నిలబెట్టి సంజాయిషి అడగడం జరుగుతుంది. నీకు ఇచ్చినటువంటి జీవితము, అందమైనటువంటి మరి యవ్వనము, నీకు ఇచ్చినటువంటి జ్ఞానము, నీకు ఇచ్చినటువంటి ధనము, వీటి గురించి ప్రతి విషయాన్ని గురించి దైవం లెక్క అడుగుతాడు. నీ ధనాన్ని ఏ విధంగా సంపాదించావు, ఏ విధంగా ఖర్చు పెట్టావు, నీ జీవితాన్ని ఏ విధంగా గడిపావు. మరి మహాశైలారా, ప్రతి విషయాన్ని గురించి కూడా దైవం ముందు మనం సమాధానం చెప్పుకోవాలి. మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శరీరాన్ని గురించి
మన ఆత్మను గురించి కూడా దైవం ప్రశ్నిస్తాడు. అందమైనటువంటి శరీరాన్ని ఇచ్చాను, అందమైనటువంటి ఈ ప్రకృతిని చూడడానికి నేను కళ్ళని ఇచ్చాను, ఆలోచించడానికి మనస్సునిచ్చాను, వీటిని ఏ విధంగా నువ్వు ఉపయోగించావు? ఆటపాటాల్లో, షికార్లలో, మరి ఈ విధంగా సినిమాలు, టీవీలు చూడడంలోనే గడిపేశావా? లేక అందమైనటువంటి ఈ ప్రకృతిని చూసి దైవాన్ని ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకున్నావా? నీకు చేతులు, కాళ్ళు, మనస్సు, ఈ ప్రతి అవయవాన్ని గురించి కూడా దైవం ప్రశ్నించే రోజు రాబోతుంది మహాశీలారా. కాబట్టి ఊరికే పుట్టించేశాడు, మరి ఏదో గడిపేస్తున్నాము జీవితము, మరణం వచ్చేస్తుంది, అయిపోతుంది అని అంత మాత్రం కూడా భావించకండి. ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో అణువు కూడా ఒక లక్ష్యం నిమిత్తం సృష్టించబడింది. చివరకు పనికిరానటువంటి మట్టి కూడా మరి మానవాళికి సహాయం చేస్తుంది, సహకారం చేస్తుంది. మన సేవ కోసం దైవం దాన్ని వినియోగించాడు. ఈ సృష్టిలో ఏది కూడా వ్యర్థంగా దైవం ఏది కూడా సృష్టించలేదు మహాశైలారు. ప్రతి విషయాన్ని దైవం ఒక లక్ష్యం నిమిత్తము, మరి ఒక కార్యం నిమిత్తము దైవం సృష్టించాడు. సమస్త ప్రకృతి అంతా కూడా మరి మనకు సేవ చేయడం కోసం వినియోగించాడు. మనము ఆ దైవం యొక్క సేవ చేయడం కోసము దైవం మనల్ని పుట్టించాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను మరియు ఇతర అగోచర ప్రాణులను కేవలము నా ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను. కాబట్టి ఆరాధన అంటే అనేక సందర్భాల్లో నేను చెప్పాను, 4 గోడల ఆరాధనాలయంలో, మస్జిద్లో, లేకపోతే మరొక చోట మరి దైవాన్ని ఆరాధించడం నిజమైనటువంటి ఆరాధన కాదు మహాశిలాలు. జీవితంలో ప్రతి అణువు కూడా ఆయన ఆజ్ఞ మేర, ఆయన ఇచ్చినటువంటి గ్రంథం మరియు ఆయన పంపినటువంటి ప్రవక్త యొక్క ప్రవచనాల మేర జీవితం గడపడమే నిజమైనటువంటి ఆరాధన. ఆ విధంగా చేయడం కోసమే దైవము మానవాలను పుట్టించాడు. మరి ఆ ప్రళయ దినాన్న జరగబోయే ఒక సంఘటన గురించి దైవం తెలియజేస్తున్నాడు. అది కేవలం ఒక పెద్ద గద్దింపు మాత్రమే. హఠాత్తుగా మీరు అందరూ కూడా మరి దైవం ముందు నిలబడి ఉంటారు. అప్పుడు మీరు ఈ విధంగా వాపోతారు, అర్రర్రే ఎంత తప్పు చేశాము మేము, తీర్పు దినం ఇదే కదా, అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా మేము తిరస్కరించామే అని వాళ్ళు మరి పశ్చాత్తాపంతో వాళ్ళు వాపోతుంటారు. దైవం తెలియజేస్తాడు, మీరు ప్రపంచంలో తిరస్కరిస్తూ ఉండినటువంటి తీర్పు దినం ఇదే. మహాశైలారా, ప్రపంచంలో దైవం మనకు మరి జీవితాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు, మంచేదో చెడేదో తెలిపి ఏ మార్గంలో వెళ్ళాలో ఆ ఎంపిక స్వేచ్ఛను మనకు ప్రసాదించడం జరిగింది. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపవచ్చు, లేకపోతే దైవం ఇచ్చినటువంటి మార్గంలో కూడా జీవితం గడపవచ్చు. ఆ ఎంపిక స్వేచ్ఛను దైవం ఎంత మాత్రం కూడా మరి హరించడు. మనకు ఆయన ఛాన్స్ని ఇస్తున్నాడు, మనకు ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. మంచేదో చెడేదో తెలిపిన తర్వాత ఆ ఎన్నిక చేసుకునే బాధ్యత మన మీద పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి ఆ తర్వాత ఎంత తప్పు చేశాను అని భావించినట్లయితే ఆ బాధ్యత మన మీదే. ఆ విషయాన్ని మనం గమనించాలి. మరి ప్రపంచంలో ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపి తీర్పు దినం లేదు, ఏమీ లేదు, ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము, మనల్ని అడిగేవాడు ఎవడూ లేడు అని ఒక లక్ష్యరహితంగా, ఒక గమ్యరహితంగా ఎవరైతే జీవితం గడుపుతారో వారిని గురించి దైవం తెలియజేస్తున్నాడు. మీరు ప్రపంచంలో తిరస్కరిస్తూ ఉండినటువంటి తీర్పు దినం ఇదే. మరి ఆ రోజున మేము వాళ్లను మరియు వారి సహచరులను, వారు దైవాన్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి అందరినీ కూడా చుట్టుముట్టి మరి దైవం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అంటే మానవులను ఎవరైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నారో, ఎవరైతే సాటి జీవాలను ఎవరైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నారో, మానవుల కంటే తక్కువైనటువంటి నూరులైనటువంటి జీవజాలను ఎవరైతే మరి దైవాలుగా భావించి ఆరాధిస్తున్నారో వాటినన్నింటినీ కూడా దైవము మరి సమావేశపరచడం జరుగుతుంది. ఏమయ్యా మీరేమైనా ఈ ప్రజలకు మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని చెప్పారా అని ప్రశ్నించడం జరుగుతుంది. వారు ఏమి కూడా సమాధానం చెప్పరు మహాశైలారా. మరి వాళ్ళు నిజమైనటువంటి దైవదాసులైతే ఏ విధంగా అయితే క్రీస్తు యేసు అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, దైవం క్రీస్తు యేసును కూడా ప్రశ్నిస్తారు. ఓ క్రీస్తు, నీవు ప్రజలకు నన్ను విడిచిపెట్టి, అంటే దైవాన్ని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని బోధించావా అని ప్రశ్నించడం జరుగుతుంది.
క్రీస్తు యేసు చాలా స్పష్టంగా చెప్తారు, ఓ దైవమా, ఏమైతే నీవు ఆజ్ఞాపించావో అది మాత్రమే నేను వారికి చెప్పాను. అదేమిటి? రబ్బీ వ రబ్బుకుమల్లా, మీకు నాకు ప్రభువు కేవలం ఆ సృష్టి ప్రభు అల్లా, ఆ యెహోవా మాత్రమే, ఆ తండ్రి మాత్రమే అనే బోధించాను అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మహాశైలారా, మహనీయుల బోధనను మనం పరిశీలన చేసినట్లయితే ఏ ఒక్క మహనీయుడు కూడా, ఏ నిజమైనటువంటి ఒక్క దైవదాసుడు కూడా మేము దైవాలము మమ్మల్ని ఆరాధించండి అని ఎక్కడ కూడా బోధించలేదు. వాళ్ళ మీద అతి ప్రేమతోటి ఆ దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి మనము తప్పు చేస్తున్నాము, పాపాన్ని చేస్తున్నాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. సృష్టి ప్రభు అల్లా సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.